హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ బుక్. మీరు కనుక ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా నోటిఫికేషన్స్ గురించి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఉంచుకోండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ బుక్. నా పేరు కృష్ణ. ఎస్ఎంసీ కాన్సెప్ట్స్లో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఇంబ్యాలెన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఇంబ్యాలెన్స్ గురించి క్లియర్గా అర్థం కావాలంటే ఫస్ట్ మనకి బ్యాలెన్స్ అంటే ఏంటో అర్థం కావాలండి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ ఈ 3 క్యాండిల్ని అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఫస్ట్ క్యాండిల్ యొక్క హై థర్డ్ క్యాండిల్ యొక్క లోతో ఇక్కడ కాన్ఫ్లుయెన్స్ అయింది, అంటే కోయిన్సిడెన్స్ అయి ఉందండి. అంటే ఇవి రెండు, అంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క హై థర్డ్ క్యాండిల్ యొక్క లో ఓవర్లాప్ అయినాయి. ఈ విధంగా మనకి ప్రైస్ యాక్షన్ జరిగితే కనుక దీన్ని మనం హెల్దీ ప్రైస్ యాక్షన్ కింద తీసుకుంటామండి. అంటే ఇక్కడ మార్కెట్లో బై ఆర్డర్స్కి సెల్ ఆర్డర్స్కి మధ్య బ్యాలెన్స్ ఉన్నట్లయితే కనుక ఆ టైప్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ మనం హెల్దీ ప్రైస్ యాక్షన్ అంటామండి. ఓకే, అంటే ఇక్కడ మనం క్యాండిల్స్ పరంగా పరిశీలించినట్లయితే కనుక ఫస్ట్ క్యాండిల్ యొక్క హై థర్డ్ క్యాండిల్ యొక్క లో ఓవర్లాప్ అంటే కోయిన్సిడెన్స్ అవుతాయి. సో ఈ టైప్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అంటే ఇది అప్ ట్రెండ్లోను ఇది డౌన్ ట్రెండ్లోను, ఈ డౌన్ ట్రెండ్లో కూడా ఫస్ట్ క్యాండిల్ యొక్క లో థర్డ్ క్యాండిల్ యొక్క హైతో కోయిన్సిడెన్స్ అయింది. అంటే ఇక్కడ మార్కెట్లో బై ఆర్డర్స్కి సెల్ ఆర్డర్స్కి మధ్య బ్యాలెన్స్ ఉన్నట్లు, అంటే డిమాండ్ సప్లై ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నట్టండి. అలా మనకి బై ఆర్డర్స్కి సెల్ ఆర్డర్స్కి మధ్య బ్యాలెన్స్ ఉంటూ, అంటే డిమాండ్ సప్లై మధ్య బ్యాలెన్స్ ఉంటూ కనుక మార్కెట్ మూవ్ అయినట్లయితే కనుక దాన్ని హెల్దీ ప్రైస్ యాక్షన్ అంటాం. సో దీస్ ఆర్ బ్యాలెన్స్ క్యాండిల్స్. ఓకే, ఇప్పుడు ఇంబ్యాలెన్స్ సిచ్యుయేషన్ చూద్దామండి. ఇంబ్యాలెన్స్ సిచ్యుయేషన్ మనం ఇక్కడ 3 క్యాండిల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క హైకి థర్డ్ క్యాండిల్ యొక్క లోకి మధ్య ఈ గ్యాప్ని ఏమంటామంటే మనం పెయిర్ వాల్యూ గ్యాప్ అంటామండి. ఈ పెయిర్ వాల్యూ గ్యాప్ దేని ద్వారా ఫామ్ అవుతుంది? ఇక్కడ బై ఆర్డర్స్కి సెల్ ఆర్డర్స్కి మధ్య బ్యాలెన్స్ లేకపోవడం వల్ల. అంటే ఇక్కడ అప్ ట్రెండ్లో బై ఆర్డర్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే సెల్ ఆర్డర్స్ని బై ఆర్డర్స్ డామినేట్ చేస్తాయి. అంటే ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లయితే బై ఆర్డర్స్కి సెల్ ఆర్డర్స్కి మధ్య ఏముంటుందంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ సెల్ ఆర్డర్స్ కన్నా బై ఆర్డర్స్ ఎక్కువగా ఉంటాయి, తద్వారా ప్రైస్ యొక్క మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్రైస్ యొక్క మూమెంట్ ఎక్కువగా ఎప్పుడు ఉందో, అంటే సెల్ ఆర్డర్స్ కన్నా బై ఆర్డర్స్ పెరిగినప్పుడు ప్రైస్ యొక్క మూమెంట్ ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ఫామ్ అవుతుందండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ క్యాండిల్ యొక్క లోకి థర్డ్ క్యాండిల్ యొక్క హైకి మధ్య ఈ విధంగా గ్యాప్ ఫామ్ అవుతుంది. ఈ గ్యాప్ ఎందుకు ఫామ్ అయిందంటే ఇక్కడ బయింగ్ ప్రెషర్ ఎక్కువగా ఇనిషియేట్ అవడం వల్ల అప్ ట్రెండ్లో, అంటే బై ఆర్డర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏ కాస్ట్ దగ్గరైనా బై చేయడానికి సుముఖత చూపుతారు బయర్స్. తద్వారా మనకి అమౌంట్ ప్రైస్ ఏమవుతుందండి, పెరిగిపోతుంది. సో ఒక విధంగా చెప్పాలంటే హైయర్ టైం ఫ్రేమ్లో ఈ విధంగా ప్రైస్ యాక్షన్ ఫామ్ అయింది అంటే కనుక అక్కడ మేబీ అంటే బిగ్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయినట్టుగా మనం భావించవచ్చు. ఓకే, అదేవిధంగా సో ఈ రెండింటి మధ్య ఉండే గ్యాప్ని ఏమంటామని చెప్పండి, పెయిర్ వాల్యూ గ్యాప్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంబ్యాలెన్స్. ఓకే, డౌన్ ట్రెండ్లో మీరు పరిశీలించినట్లయితే డౌన్ ట్రెండ్లో కూడా ఫస్ట్ క్యాండిల్ యొక్క లోని థర్డ్ క్యాండిల్ యొక్క హైని చూడండి. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది. అంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉందంటే అర్థం ఏంటి, దేని ద్వారా ఈ గ్యాప్ వస్తుంది? ప్రైస్ ద్వారా వస్తుంది, అంటే ప్రైస్ మూమెంట్ ఎక్కువగా ఉండడం ద్వారా. అంటే ఇక్కడ సెల్ ఆర్డర్స్ బై ఆర్డర్స్ కన్నా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ సప్లై పెరుగుతుంది. సెల్ ఆర్డర్స్ బై ఆర్డర్స్ కన్నా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందండి, సప్లై పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా మనకి సప్లై పెరిగిందో ఇక్కడ కూడా మనకి ఈ విధంగా ప్రైస్ గ్యాప్ ఎక్కువగా వస్తుందండి. అంటే ఇక్కడ కూడా హైయర్ టైం ఫ్రేమ్లో మనం తీసుకున్నట్లయితే కనుక ఈ విధంగా గ్యాప్ వచ్చినట్లయితే కనుక ఇక్కడ కూడా మనకి ఎవరు ఇన్వాల్వ్ అయినట్టు భావించవచ్చు? మేబీ బిగ్ ప్లేయర్స్, అంటే ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అయినట్టు మనం భావించవచ్చు. అంటే ఇక్కడ కూడా ఈ గ్యాప్ అనేది, అంటే ఈ ప్రైస్ యాక్షన్లో ఈ గ్యాప్ అనేది దేని ద్వారా వస్తుందండి, బై ఆర్డర్స్కి సెల్ ఆర్డర్స్కి మధ్య ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల. అంటే ఇక్కడ సెల్ ఆర్డర్స్ బై ఆర్డర్స్ కన్నా ఎక్కువగా ఉండడం వల్ల, అంటే సెల్ ఆర్డర్స్ డామినేషన్ బై ఆర్డర్స్ కన్నా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఈ విధంగా మనకి ఇంబ్యాలెన్స్ వస్తుంది. డౌన్ ట్రెండ్లో దీన్ని కూడా మనం ఏమంటామండి, పెయిర్ వాల్యూ గ్యాప్. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంబ్యాలెన్స్. ఓకే, యాక్చువల్గా ఇంబ్యాలెన్స్ అనేది ప్రైస్ యాక్షన్ ప్రకారం అన్హెల్దీ అండి. సో ఈ విధంగా మనకి ఇంబ్యాలెన్స్ ఫామ్ అయింది అంటే మార్కెట్ మేబీ నెక్స్ట్ ఆ ఇంబ్యాలెన్స్ని ఫిల్ చేసి నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఈ విధంగా ఇంబ్యాలెన్స్ ఫామ్ అయ్యిందంటే మార్కెట్ తర్వాత కాలంలో ఆ ఇంబ్యాలెన్స్ని ఫిల్ చేసి ఏదో ఒక ఆర్డర్ బ్లాక్ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనం భావించాలి. ఓకే, దీనికి బ్యాక్ ఎండ్లో ఉన్న రీజన్ని కొంతవరకు గెస్ చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై థర్డ్ క్యాండిల్ యొక్క లో
అప్ ట్రెండ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ క్యాండిల్ యొక్క హై థర్డ్ క్యాండిల్ యొక్క లోకి మధ్య ఉన్న ఈ గ్యాప్ని ఏమంటారని చెప్పాం, ఫెయిర్ వాల్యూ గ్యాప్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంబ్యాలెన్స్ అండి. ఓకే, ఇక్కడ ఈ విధంగా ఇంబ్యాలెన్స్ ఫామ్ అయ్యిందంటే ఇక్కడ ప్రైస్ మూమెంట్ ఎక్కువగా ఉన్నట్టు. ప్రైస్ మూమెంట్ ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ బయర్స్ యొక్క బయింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నట్టు. ఎప్పుడైతే ఇక్కడ బయింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉండడం ద్వారా ఈ ప్రైస్ మూమెంట్ వచ్చిందో నెక్స్ట్ టైం మార్కెట్ ఆ ప్లేస్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఎవరు యాక్టివేట్ అవుతారండి, రిటైల్ బయర్స్ యాక్టివేట్ అవుతారు. ఎప్పుడైతే ఇక్కడ బయింగ్ ప్రెజర్ ఎక్కువగా ఇనిషియేట్ అయిందో నెక్స్ట్ టైం మార్కెట్ ఆ ప్లేస్కి వచ్చేటప్పటికి ఇక్కడ రిటైల్ బయర్స్ ఎక్కువగా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. అలా రిటైల్ బయర్స్ యాక్టివేట్ అవ్వడం మూలంగా ఇక్కడ మార్కెట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఈ రిటైల్ బయర్స్ని ట్రాప్ చేస్తుంది, తర్వాత రిటైల్ సెల్లర్స్ని ట్రాప్ చేస్తుంది. అలా ట్రాప్ చేసి స్టాప్ లాసెస్ని కలెక్ట్ చేసుకుని ఏదో ఒక ఆర్డర్ బ్లాక్ నుంచి రివర్స్ అయ్యి మళ్ళా ప్రివీలింగ్ ట్రెండ్లోకి వచ్చేస్తుందండి. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు ఇంతకుముందు పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఒకసారి ఆ వీడియోలను పరిశీలించండి. అక్కడ మనకి బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా ట్రాప్ చేస్తారో చెప్పాను. ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా ఇంబ్యాలెన్స్ కూడా ఒక విధమైన ట్రాప్ అనుకోవచ్చు. అంటే ట్రాప్ అనే మాట కన్నా అంటే ఈ విధంగా ఇంబ్యాలెన్స్ ఫామ్ అయిందంటే మార్కెట్లో మనం ఏం భావించాలంటే అక్కడ బయింగ్ ప్రెజర్ ఎక్కువగా ఇనిషియేషన్ జరిగినట్టు భావించాలి. అంటే మార్కెట్ మరలా ఆ ప్లేస్కి వచ్చేటప్పటికి జనరల్గా రిటైల్ బయర్స్ యాక్టివేట్ అవుతారు అన్నట్టుగా భావించాలి. అంటే రిటైల్ బయర్స్ యాక్టివేట్ అవుతారు అంటే మేబీ బిగ్ ప్లేయర్స్ వారిని ట్రాప్ చేసి నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్ నుంచి మేబీ రియాక్ట్ అవుతారు అన్నట్టుగా భావించాలి. అంటే ఇండైరెక్ట్గా ముందు ఫామ్ అయిన ఇంబ్యాలెన్స్ని మార్కెట్ ఫిల్ చేసింది అంటే మేబీ ఏదో ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వచ్చు అన్నట్టుగా మనం భావించాలి. ఎందుకని భావించాలి, ఎప్పుడైతే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఫామ్ అయిందో అక్కడ మనకి ప్రైస్ మూమెంట్ ఎక్కువగా ఉన్నట్టు, అంటే ఈ అప్ ట్రెండ్లో బయింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ రిటైల్ నెక్స్ట్ మార్కెట్ ఆ ప్లేస్కి వచ్చేటప్పటికి రిటైల్ బయర్స్ యాక్టివేట్ అవుతారు. అలా రిటైల్ బయర్స్ యాక్టివేట్ అవ్వడం మూలంగా వారి యొక్క స్టాప్ లాసెస్ కింద పెట్టుకుంటారు కదండి, వారి యొక్క స్టాప్ లాసెస్ని హంట్ చేసి మళ్ళీ ప్రివీలింగ్ ట్రెండ్లోకి తీసుకెళ్ళడానికి బిగ్ ప్లేయర్స్ ప్రయత్నిస్తారు. కాబట్టి మనం ఈ ఇంబ్యాలెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే ఈ ఇంబ్యాలెన్స్ ప్లేస్ మనకి పొటెన్షియల్ లిక్విడిటీ ఏరియా కింద ఉపయోగపడుతుందనే విషయం గుర్తించాలి. ఓకే, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని పరిశీలిద్దాం. ఓకే, మీరు ఈ అప్ ట్రెండ్లో ఈ క్యాండిల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్ అండి. ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క లోన్ ఇది బ్రేక్ చేస్తుంది కాబట్టి ఇదేమవుతుందండి, మెయిన్ క్యాండిల్ అవుతుంది. మీకు ఫస్టే మీకు మెయిన్ క్యాండిల్కి ఇన్సైడ్ క్యాండిల్కి డిఫరెన్సియేషన్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి ఎంటైర్ ఎస్ఎంసీలో ఏ కాన్సెప్ట్ని మనం చెప్పుకోవాలన్నా మెయిన్ క్యాండిల్, ఇన్సైడ్ క్యాండిల్ అనే కాన్సెప్ట్ క్లియర్గా తెలియాలనే విషయం కూడా చెప్పాను. సో మనం ఈ పాయింట్స్ని ఏటిని గుర్తించాలన్నా మనకి మెయిన్ క్యాండిల్ అయి ఉండాలన్న విషయం కూడా మీకు తెలియాలి. ఓకే, ఫస్ట్ దిస్ ఈజ్ మెయిన్ క్యాండిల్. ఓకే, ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ యొక్క హైకి థర్డ్ క్యాండిల్ యొక్క లోకి మధ్య ఉన్న ఈ గ్యాప్నే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం లేదా ఇంబ్యాలెన్స్ అంటాం. సో ఈ విధంగా మీరు ఇంబ్యాలెన్స్ని గుర్తించాలి. ఓకేనండి, ఈ ఎగ్జాంపుల్ పరిశీలించండి. ఈ ఎగ్జాంపుల్ పరిశీలించినట్లయితే చాలామంది దీన్ని ఫస్ట్ క్యాండిల్ కింద భావిస్తారు. అయితే యాక్చువల్గా ఈ క్యాండిల్ ఏంటో చూడాలి. ఇది ఇన్సైడ్ క్యాండిల్ అండి. అంటే ఇది మదర్ క్యాండిల్ అయితే ఇది బేబీ క్యాండిల్ అవుతుంది. సో ఇన్సైడ్ క్యాండిల్ని మనం పక్కన ఇన్సైడ్ క్యాండిల్ ఇది కాబట్టి మనకు కావాల్సింది ఏం కావాలి, మెయిన్ క్యాండిల్ కావాలి. సో ఇన్సైడ్ క్యాండిల్ ప్రకారం మనం ఈ క్యాండిల్స్ని ఈ విధంగా డిస్టింగ్విషన్ చేసి ఇంబ్యాలెన్స్ గుర్తిస్తే అదేమవుతుందండి, రాంగ్ అవుతుంది. సో ఏ విధంగా గుర్తించాలి, మెయిన్ క్యాండిల్ నుంచి గుర్తించాలి. ఓకే, అంటే దిస్ ఫస్ట్ క్యాండిల్ అవుతుంది, దిస్ సెకండ్ క్యాండిల్, దిస్ ఈజ్ థర్డ్ క్యాండిల్, దిస్ ఈజ్ ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. ఓకే, ఏ విధంగా రిప్రజెంట్ చేస్తే కరెక్టో చూద్దాం. ఓకే, ఇది ఇన్సైడ్ క్యాండిల్ కాబట్టి ఈ మెయిన్ క్యాండిల్ మనం గుర్తించాలండి. మెయిన్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్, సెకండ్ మెయిన్ క్యాండిల్, థర్డ్ మెయిన్ క్యాండిల్. ఓకే, ఫస్ట్ మెయిన్ క్యాండిల్ యొక్క హైకి థర్డ్ మెయిన్ క్యాండిల్ యొక్క లోకి మధ్య ఉన్న ఈ గ్యాప్నే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం, దీన్నే ఇంబ్యాలెన్స్ అంటాం. సో మనం రియల్ చార్ట్లో ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే మీకు ఈ విషయాలు తెలియాలండి. ఓకే, మెయిన్ క్యాండిల్స్ నుంచే మనం గుర్తించాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ పరిశీలించినట్లయితే కనుక ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ మూడు మెయిన్ క్యాండిల్సే. ఫస్ట్ క్యాండిల్ యొక్క హై, థర్డ్ క్యాండిల్ యొక్క లోని చూడండి. ఓకే, ఇన్ బిట్వీన్ ఈ గ్యాప్ని ఏమంటాం, ఫెయిర్ వాల్యూ గ్యాప్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంబ్యాలెన్స్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ డౌన్ ట్రెండ్లో చూడండి. ఇది అప్ ట్రెండ్లో, ఇది డౌన్ ట్రెండ్లో. డౌన్ ట్రెండ్లో ఫస్ట్ క్యాండిల్ యొక్క లోని, థర్డ్ క్యాండిల్ యొక్క హైని చూడండి. ఈ మధ్య గ్యాప్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంబ్యాలెన్స్.
ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే చాలామంది ఇన్సైడ్ క్యాండిల్స్నే మెయిన్ క్యాండిల్ కింద కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇక్కడ చూడండి, దిస్ క్యాండిల్ విత్ రెస్పెక్ట్ టు దిస్ క్యాండిల్ ఇది ఇన్ బిట్వీన్ ఉంది, ఇది ఇన్ బిట్వీన్ ఉంది, ఇది ఇన్ బిట్వీన్ ఉంది. దీస్ 3 ఆర్ ఇన్సైడ్ క్యాండిల్స్. ఆ విషయం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు 1, 2, 3 ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? దిస్ వన్ ఈజ్ 1. ఓకే, దీని యొక్క హైని లోని ఈ 3 క్యాండిల్స్ బ్రేక్ చేయలేదు కాబట్టి దీస్ 3 ఆర్ ఇన్సైడ్ క్యాండిల్స్. ఓకే, ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని ఇది బ్రేక్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అనదర్ మెయిన్ క్యాండిల్. దీని యొక్క హైని ఇది బ్రేక్ చేస్తుంది. దిస్ ఈజ్ అనదర్ మెయిన్ క్యాండిల్. అంటే ఇప్పుడు 1, 2, 3 ఈ 3 క్యాండిల్స్ ప్రకారం ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని థర్డ్ క్యాండిల్ యొక్క లోని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ రెండింటి మధ్య ఉండే గ్యాప్నే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇంబ్యాలెన్స్. ఓకే, నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ని పరిశీలించండి. మీరు ఈ ఎగ్జాంపుల్ పరిశీలించినట్లయితే ఫస్ట్ క్యాండిల్ యొక్క అంటే ఈ క్యాండిల్ యొక్క హైని ఈ క్యాండిల్ బ్రేక్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో మెయిన్ క్యాండిల్. బట్ ఈ క్యాండిల్కి ఇన్ బిట్వీన్ ఈ 2 క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి దీస్ 2 ఆర్ ఇన్సైడ్ క్యాండిల్స్. ఆ విషయం గుర్తుంచుకోవాలి మీకు. దీస్ 2 ఆర్ ఇన్సైడ్ క్యాండిల్స్. ఇన్సైడ్ క్యాండిల్స్ని మనం ఈ ఇంబ్యాలెన్స్ని గుర్తించడంలో క్రైటీరియాలోకి తీసుకోం. సో దీస్ 2 ఆర్ ఇన్సైడ్ క్యాండిల్స్. కాబట్టి ఈ రెండింటిని మర్చిపోండి. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ క్యాండిల్ ఏమవుతుంది? దిస్ క్యాండిల్ ఈజ్ ఫస్ట్ క్యాండిల్ అవుతుంది, ఎందుకంటే ఇది మెయిన్ క్యాండిల్ కాబట్టి. దిస్ ఈజ్ ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. సో ఫస్ట్ క్యాండిల్ యొక్క హైకి థర్డ్ క్యాండిల్ యొక్క లోకి మధ్య మనం ఇంబ్యాలెన్స్ని గుర్తిస్తాం. సో దిస్ ఈజ్ ఇంబ్యాలెన్స్, ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే, నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు ప్రాక్టీస్ ఈజీ అయిపోతుంది. ఓకే, ఈ క్యాండిల్ యొక్క హై ఈ క్యాండిల్ యొక్క లోని చూసినట్లయితే ఇది బ్రేక్ చేయాలా, ఇది బ్రేక్ చేయాలా. అంటే ఈ రెండు ఫస్ట్ క్యాండిల్ యొక్క హైకి లోకి మధ్యన ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఏమవుతాయంటే ఇన్సైడ్ క్యాండిల్స్ అవుతాయి. అయితే ఫస్ట్ క్యాండిల్ యొక్క లోని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది కాబట్టి ఇది మెయిన్ క్యాండిల్ అవుతుంది. సీక్వెన్స్ చూడండి, 1, 2, 3. సో ఇప్పుడు 1, 2, 3 సీక్వెన్స్ ఏమవుతుంది? ఇది అవుతుంది. సో ఫస్ట్ క్యాండిల్ యొక్క హైకి థర్డ్ క్యాండిల్ యొక్క లోకి మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ని రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇంబ్యాలెన్స్. ఓకేనండి, ఈ ఎగ్జాంపుల్ చూడడం ద్వారా మీకు ఈజీ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్స్లో ఏమీ కాదు, ఇన్సైడ్ క్యాండిల్ని గుర్తించి పక్కన పెట్టి మెయిన్ క్యాండిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఇంబ్యాలెన్స్ని గుర్తించాలి. ఓకే, అనదర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ కూడా చూడండి, ఇన్సైడ్ క్యాండిల్స్ని మనం గుర్తించి ఈ 3 ఇన్సైడ్ క్యాండిల్స్ కాబట్టి వీటిని పక్కనట్టండి. దిస్ ఈజ్ మెయిన్ క్యాండిల్, మెయిన్ క్యాండిల్, మెయిన్ క్యాండిల్. ఫస్ట్ మెయిన్ క్యాండిల్ యొక్క లోని థర్డ్ మెయిన్ క్యాండిల్ యొక్క హైని ఈ రెండింటికి మధ్య ఫెయిర్ వాల్యూ గ్యాప్ని గుర్తిస్తాం. ఓకే, ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ పరిశీలనతో మీకు ఏమవుతుంది? చాలా ఈజీ అయిపోతుంది కాన్సెప్ట్. ఓకేనండి, 1, 2, 3, 4. నెక్స్ట్ ఫస్ట్ క్యాండిల్ యొక్క హై థర్డ్ క్యాండిల్ యొక్క లో. ఇలా మనం పరిశీలించినట్లయితే నెక్స్ట్ మరలా సెకండ్ క్యాండిల్ యొక్క హై ఫోర్త్ క్యాండిల్ యొక్క లో, ఇది కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్నే. నెక్స్ట్ మరలా మార్కెట్ ఏం చేస్తుంది? ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో ఏదో ఒక గ్యాప్ దగ్గరకు వచ్చి రివర్స్ అవ్వచ్చు. అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ని అంటే ఇంబ్యాలెన్స్ని ఫిల్ చేసి ఇక్కడే మార్కెట్ రివర్స్ అవ్వచ్చు, లేదా ఇంబ్యాలెన్స్ని ఫిల్ చేసిన తర్వాత ఏదో ఒక ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి రివర్స్ అవ్వచ్చు. మీకు ఫుల్ డీటెయిల్గా ఆర్డర్ బ్లాక్ కాన్సెప్ట్లో చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, పరిశీలించండి. నెక్స్ట్ మరలా దీస్ ఆర్ ఇంబ్యాలెన్స్. నెక్స్ట్ మరలా మార్కెట్ ఆ ఇంబ్యాలెన్స్ని ఏం చేస్తుంది? ఫిల్ చేస్తుంది. ఫిల్ చేసి ఇంబ్యాలెన్స్ నుంచే రివర్స్ అవ్వచ్చు, లేదా మనకి ఇంబ్యాలెన్స్కి దిగువన ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. ఆ పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ని సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి రివర్స్ అవ్వచ్చు. ఓకే, అంటే ఇక్కడ ఒక డిమాండ్ జోన్, పర్ఫెక్ట్ డిమాండ్ జోన్ దగ్గర నుంచి రివర్స్ అవ్వచ్చు. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ ఈ విధంగా మీరు ఇంబ్యాలెన్స్ని గుర్తించి తద్వారా మార్కెట్ మూమెంట్స్ ఏ విధంగా ఉన్నాయన్నది అప్ ట్రెండ్లోను మరియు డౌన్ ట్రెండ్లో కూడా చూడొచ్చు. మీరు డౌన్ ట్రెండ్లో పరిశీలిద్దాం. ఓకే, 1, 2, 3, 4 క్యాండిల్ సీక్వెన్స్ అండి ఇక్కడ. అంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క లోకి థర్డ్ క్యాండిల్ యొక్క హైకి చూడాలి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటి? సెకండ్ క్యాండిల్ యొక్క లోకి ఫోర్త్ క్యాండిల్ యొక్క హైకి. ఇక్కడ మీరు కొంచెం రిప్రజెంటేషన్ తేడాగా ఉంది, జాగ్రత్త చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా ఇక్కడ కూడా ఇక్కడ ఈ పాయింట్కి కనెక్ట్ అవ్వాలా, జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎనీహౌ ఇక్కడ కన్ఫ్యూజ్ అవసరంలా. ఈ క్యాండిల్ యొక్క లో, ఈ క్యాండిల్ యొక్క హై, ఈ క్యాండిల్ యొక్క లో, ఈ క్యాండిల్ యొక్క హై. ఓకే అండి, సో ఇవి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండి. అంటే ఈ ఎగ్జాంపుల్స్ పరిశీలించడం ద్వారా మీకు ఏం తెలుస్తుంది? మార్కెట్ ఇంబ్యాలెన్స్ని ఫిల్ చేసి ఏదో ఒక ఆర్డర్ బ్లాక్ దగ్గర రివర్స్ అయ్యి మళ్ళీ ప్రివైలింగ్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్న విషయం తెలుస్తుంది.
అంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న పుల్ బ్యాక్ అవనివ్వండి, ఇండ్యూస్మెంట్ అవనివ్వండి, ఇంబ్యాలెన్స్ అవనివ్వండి, ఇవి బిగ్ ప్లేయర్స్ మనల్ని ట్రాప్ చేయడానికి యూజ్ చేసే పర్ఫెక్ట్ ప్లేసెస్ అని మనం గుర్తించాలి. ఎప్పుడైతే మనం మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ యొక్క సైకాలజీని అబ్జర్వ్ చేయగలుగుతామో మనం రిటైల్ ట్రేడర్స్గా బిగ్ ప్లేయర్స్ యొక్క ట్రాప్లో పడకుండా వారి యొక్క మూమెంట్స్తో మనం మూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా మన విన్నింగ్ రేట్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బిగ్ మార్కెట్ ఎప్పుడండి చాలాసార్లు చెప్తాను మీకు, మార్కెట్ ఈజ్ ఆల్వేస్ డ్రివెన్ బై బిగ్ ప్లేయర్స్. కాబట్టి బిగ్ ప్లేయర్స్ యొక్క వ్యూస్ ఏ విధంగా ఉంటాయనేది మనం థింక్ చేయాలి. వారు ఏ విధంగా ట్రాప్ చేస్తారనేది కూడా మనకు అవగాహన ఉండాలి. జనరల్గా పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంటు, ఇంబ్యాలెన్స్ వీటికి అంత ఇంపార్టెన్స్ ఎందుకండి? అవి బిగ్ ప్లేయర్స్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఆ ప్లేసుల్లో రిటైల్ ట్రేడర్స్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుందో కూడా మనకు తెలుస్తుంది. మనం రిటైల్ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయకుండా బిగ్ ప్లేయర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలంటే ఈ కాన్సెప్ట్స్ మనకి చాలా క్లియర్గా తెలియాలి. చాలా క్లియర్గా తెలియాలంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోలు చూడాలి మీరు. అలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోలు మీరు ఒక్కసారి పుల్ బ్యాక్ 1, 2, 3 చెప్పిన ఒక్కసారి చూడండి దయవుంచి. అది టైం పట్టినా మీరు ఫుల్ ప్లెడ్జ్గా చూసినట్లయితే మీకు ఫుల్ బ్యాక్ అంటే క్లియర్ కట్గా అర్థమవుతుందండి, నో డౌట్. ఇండ్యూస్మెంట్ వీడియోలు కూడా చూడండి, 2 చేశాను. మీరు అది క్లియర్ కట్గా చూసినట్లయితే మీకు ఫుల్ ప్లెడ్జ్గా డౌట్స్ క్లియర్ అవుతాయి. మీరు టైం ఎక్కువ ఉందని చూడకుండా ఉంటే మార్కెట్ అనేది మార్కెట్లో మనం గెలవాలంటే మార్కెట్ గురించి తెలియాలి కదండి. మనం డిగ్రీ కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, 4 years. నెక్స్ట్ మరలా కెరీర్ బిల్డ్ అవ్వాలంటే నెక్స్ట్ మీకు తెలుసో తెలీదా పిహెచ్డీ చేయాలంటే 5 years. అంటే కెరీర్లో బిల్డ్ అవ్వాలంటే 3 years, 4 years, 5 yearsనే మనం ఇచ్చేస్తున్నాం జాబ్ రావాలంటే. ఇక్కడ మార్కెట్ నుంచి మనం డబ్బులు గెయిన్ చేయాలంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి కదండి. సబ్జెక్ట్ నేర్చుకోకుండా అలా మార్కెట్ నుంచి డబ్బులు గెయిన్ చేయాలన్న థింక్ మీకు ఉండకూడదు, థాట్ మీకు ఉండకూడదు. ఎందుకంటే మార్కెట్ మీరు ఈ మధ్యన చూస్తున్నారు, చుక్కలు చూపిస్తుంది. మనమేనండి ముదురులు, మనకన్నా దేశ ముదురులు ఉంటారు మార్కెట్లో. అంటే బిగ్ ప్లేయర్స్ యొక్క మూవ్స్ మనకి తెలియకుండా మార్కెట్ నుంచి డబ్బులు తీసేద్దాం. స్ట్రాటజీలు, మీకు స్ట్రాటజీలు కావాల్సిన నెంబర్ ఆఫ్ ఇస్తాను, మీరు కామెంట్ చేయండి కావాలని. నేను ఇస్తానో లేదో చూద్దరు కానీ స్ట్రాటజీలు, ఇండికేటర్లు అండి. అంటే యాక్చువల్గా మీరు కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ప్రిపేర్ అయిన తర్వాత తెలుస్తుంది. అవి మీకు పనికి రావని చెప్పలేం కానీ కొంతవరకునే. ఎప్పుడు మనకి అంతే కదా, రియల్గా కూడా సబ్జెక్టుతో మీరు ఎంసెట్ రాస్తే గెయిన్ చేస్తారా? ఏదైనా టిప్స్ నేర్చుకుని బట్టి పెట్టేస్తే గెయిన్ చేస్తారా? నాలెడ్జ్ అండి. ఇక్కడ మనం మార్కెట్ నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటున్నాం. మనకన్నా మహామహులు ఉంటారు, యామాహేమీలు ఉంటారు మార్కెట్లో. అటువంటి సందర్భంలో మనం మార్కెట్ని డామినేట్ చేద్దామనుకుంటే ఇంపాసిబుల్. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ ఉంటారని మార్కెట్లో. కాబట్టి మనం ఏం చేయాలి? వారి వ్యూస్ని మనం అర్థం చేసుకోగలిగి వారితో కొంత మూవ్ అయ్యే టెక్నిక్స్ మనం నేర్చుకోవాలి తప్ప, అంటే సబ్జెక్ట్ ద్వారానే వస్తుంది అది. మీరు చూడండి, రియల్గా వెళ్ళి చూడండి, పుల్ బ్యాక్ 1, 2, 3 వీడియోలు చూడండి, ఇండ్యూస్మెంట్ 1, 2 వీడియోలు చూడండి. మీరు ఇప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ టాపిక్ వినండి. నేను ప్రతిదాని వెనక రీజన్స్ కూడా చెప్తున్నా. జనరల్గా మీరు ఎన్ని వీడియోలు అబ్జర్వ్ చేయండి. అంటే ఎవరిని నేను కామెంట్ చేయను, ఎందుకంటే మనకన్నా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే అది అందించేవాడు ఉండాలనేది నేను చెప్తున్నా. మీకు మ్యాక్సిమం అందిస్తున్నాను. ఒక్కసారి మీరు గుర్తిస్తే తెలుస్తుంది. నా వీడియోలు మీరు చూసి తప్పులుంటే కామెంట్ చేయండి, యాక్సెప్ట్ చేస్తాను. మీరు ఇంకా ఏంటంటే ఎంకరేజ్ చేసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి ఆ ట్రేడింగ్తో సంబంధం ఉన్న ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఈ వీడియోలు షేర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మాకు ఇంకా వీడియోలు చేయాలన్న ఒక ఇది వస్తుంది. మీకు యానిమేషన్తో తెలుగులో చెప్తున్నామంటే అది చాలా టఫ్ జాబ్ అండి, కాస్ట్లీ జాబ్ కూడా. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ సబ్జెక్టు అందించాలి. మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, అంత ఇదిగా ఎందుకు చెప్తున్నాం చాలా క్లియర్గా అర్థం అవ్వాలి. ఓపెన్ ఇంట్రెస్ట్ ఫస్ట్ వీడియో చేశాను, ఓపెన్ ఇంట్రెస్ట్ సెకండ్ వీడియో చేశాను. అంటే ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటుందేమో, ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలని. ఇంకా కన్ఫ్యూజన్ అంటే ఇంకో వీడియో కూడా రెడీగా ఉంది నా దగ్గర చేయడానికి. అంటే అంత ఓపిక నాకు ఉంది, మీకు కూడా ఓపిక కావాలి కదా. దయించి చూడండి. అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. అర్థం కాకపోతే 1000 సార్లు అని చెప్తున్నా, ఆ ఓపిక నాకు ఉంది. కాబట్టి 3 నిమిషాల్లో వీడియో కంప్లీట్ అయిపోవాలి, 5 నిమిషాల్లో వీడియో కంప్లీట్ అయిపోవాలన్నది అది ఏంటంటే అది పట్టినట్టు అవుద్దండి. మీకు ఏదో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాను, కనీసం 1 నిమిషం తీసుకుంటుంది కదా. కాబట్టి కాన్సెప్ట్ బేస్డ్ నాలెడ్జ్ పెంచుకుంటే మీకు ఏముందండి, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, ఇంబ్యాలెన్స్ పర్ఫెక్ట్గా వచ్చేసినాయి అనుకోండి. ఆర్డర్ బ్లాక్ దగ్గర ఎందుకు రివర్స్ అవ్వద్ది, ఆ ఆర్డర్ బ్లాక్ దగ్గర అలా బిగ్ ప్లేయర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇవే కదండి సబ్జెక్టు. అలా మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ అవుతుంది అనేది కూడా మీరు కొంతవరకు మీరు నేర్చుకునే అవకాశం ఇవన్నిటి ద్వారా ఉంటుందండి. అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం ద్వారా. స్ట్రాటజీలు, మీరు స్ట్రాటజీ కావాలని పెట్టండి, ఇమీడియట్గా మీకు 2 రోజుల్లో స్ట్రాటజీ పెడతాను. కానీ ఆ స్ట్రాటజీలు అంతమాట వర్కౌట్ అవుతాయంటే వర్కౌట్ అవుతాయని 100% ఎవరు చెప్పలేరు.
ఇండికేటర్లు ఇవన్నీ ఫుల్ ఫ్లెజ్డ్గా వర్కౌట్ అవుతాయండి. మనం సైకాలజీ నేర్చుకోవాలి. మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది, రీటైల్ ట్రేడర్స్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది, అలా సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు మీరు మనీ పెడుతున్నారు అంటే కష్టపడి సంపాదించిన మనీ మీరు అవ్వచ్చు, మీ పేరెంట్స్ అవ్వచ్చు. అటువంటప్పుడు మీరు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో గుర్తించండి. ఓకే, థ్యాంక్ యూ.